అన్నారు మొన్న అంటున్నానంటే రీసెంట్ గా ఒకటి అన్నారు కదా, ఏదైనా ప్రభుత్వం మంచి చేస్తే అది కూడా మాట్లాడాలని చెప్పేసి. మరి ఈ సీత గారు ఎందుకు వైఎస్ఆర్సీపీ ఎంత కాదనుకున్నా కొన్ని మంచి పనులు చేసింది, ఒకటో రెండు చేశారు కదా. ఇప్పుడు అమ్మఒడి కానివ్వండి, కొన్ని పెన్షన్లు కానివ్వండి, ఏవో వాళ్ళకి తగిన వాళ్ళు చేశారు ఉన్న టైంలో. మరి ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు శ్యామల ఏదైతే వచ్చి పాజిటివ్ మాట్లాడట్లేదు, ఉన్నవి మంచి మాట్లాడట్లేదు అన్నారు, మరి సీత గారు ఏమైనా చెప్పారా ఆ టైంలో? నేను ఆ టైంలో నేను ఎప్పుడు మాట్లాడాను, నాకు ఎప్పుడు నేను పాలిటిక్స్లోకి ఎప్పుడు వచ్చాను, ఇంకా వైఎస్ఆర్సీపీ 4-5 నెలలకి అంటే ఎలక్షన్ 4-5 నెలల ముందు వచ్చా. అది ఎక్కడొచ్చా, ఈ రోజా గారు తర్వాత రోజా గారిని అప్పుడు బ్లూ ఫిలిం మాట్లాడినప్పుడు నేను అప్పుడు కూడా రోజా గారికి పాజిటివ్గానే పెట్టాను. ఎందుకు రోజా గారు ఏదైతే పాలిటిక్స్ గురించి అందరిని తిడుతుంది ఓకే, కానీ ఆవిడ పర్సనల్ విషయాలు తీసుకొని మాట్లాడబాకండి, అది కరెక్ట్ కాదు. తర్వాత ఎవరైతే ఈ రమ్యకృష్ణ గారు, రోజా గారు, మీనా గారు, చిరంజీవి గారు ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నప్పుడు, లేడీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరందరూ ఏడికెళ్ళారమ్మా. సో ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకూడదు ఓకే, కానీ మీకు చిరంజీవి గారి వైఫ్, తర్వాత పవన్ కళ్యాణ్ గారి వైఫ్, వీళ్ళంతా మీకు ఆడవాళ్ళుగా కనిపించలేరా? చిరంజీవి గారి మదర్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరందరూ ఏడికెళ్ళారు, మరి మీకు ఆడవాళ్ళ లెక్క కనిపించలేదా? ఈ రోజు రోజా మాత్రమే ఆడవాళ్ళ లెక్క కనిపిస్తుంది అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ. ఫస్ట్ వీడియో అది పొలిటికల్ గురించి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో అంతకు ముందు అంటే నేను ఇప్పుడు కూడా చెప్తా, అంతకు ముందు అమ్మ ఒడి కొన్ని ఇచ్చారు, దానివల్ల ఏంటి యూజు? ప్రజలకి డైరెక్ట్ నువ్వు జోబీలో డబ్బులు వేసావు కానీ రాష్ట్ర అభివృద్ధి చెందలేదు కదా. సో ఈ ప్రభుత్వంలో చాలా మంది ప్రభుత్వ ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ డిఎస్సి వదలకుండా ప్రభుత్వం ఏదైతే ఉందో అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఎంతమంది చదువుకున్న వాళ్ళ ఏజ్ అయిపోయిందండి. నా భర్తకే చూసుకోండి, నా భర్తకే ఏజ్ అయిపోయింది. ఎందుకు ఇప్పుడు డిఎస్సీలు వదలకుండా లాస్ట్ టైం 5 years అనవసరంగా వేస్ట్ అయిపోయింది. ఆ 5 years ఏంటి ఆయన ఇప్పుడు ఎంఎస్సి బీఈడి అండి, పీజీ అయిపోయింది అయింది. సో ఏదో ఒక డిఎస్సీ కానీ వదిలిపెట్టుంటే నా భర్తకి ఏదో జాబ్ వచ్చి ఉండేది కదా. మరి అలాంటి వాళ్ళంతా వేస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు నువ్వు ఒక 5 ఏళ్లలో ఒక్క డిఎస్సీని వదిలేవా? జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ వదులుతానని చెప్పాడు, వదిలేడా? అంటే నువ్వు ఎంతసేపటికి అమ్మ ఒడి బొమ్మ ఒడి వేసావు ఓకే కాదన్నట్లా, నువ్వు వేసావు, కానీ రాష్ట్రం అభివృద్ధి చేయకుండా ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా ఎంత చేసావు నువ్వు ఇది కూడా చేసి ఉంటే బాగుండేది కదా. పోలవరం కంప్లీట్ చేస్తానన్నావు, చేసావా? ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నావు. అంతకుముందు బాబు గారు టీడీపీ అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత హేళన చేసి మాట్లాడావు. నువ్వు నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్తే వంగి మాట్లాడతావు, నీకు ఆ ధైర్యం లేదు, దమ్ము లేదు, ప్రత్యేక హోదా తెచ్చే ఇది లేదని చెప్పేసి 4 రకాలుగా మాట్లాడావు కదా. మరి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వేం చేసినావు? పోయి విగ్రహాలు ఇచ్చొస్తున్నావు మోడీ గారికి. మరి ఇవన్నీ మనం తెలుసుకోవాలి కదండి. మనం ఒక ఇది చేసిన తర్వాత మనం ఇదే తప్పుని ఎలా తెలివిగా మాట్లాడతాము అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి కదా. ఎన్ని హామీలు ఎన్ని చెప్పారు, కుదరలేదు కదా అవన్నీ. సో వాటి గురించి మాట్లాడతాను. ఏదో 2-3 ఇచ్చారు, దానికి కాదని అనట్లేదు కదా.